కాలు మొక్కే వాళ్ళకి మొక్కమంటావు నువ్వు. మేమేమంటాం? వాళ్ళందరూ కలిసి ఎవరికి మొక్కుతున్నారో ఆయన్ని మేము పట్టుకున్నాం, మేము ఆయనకు మొక్కుతామని మేము అంటున్నాం. వీళ్ళందరూ మరొకడికి మొక్కుతున్నారు. వీళ్ళేం చెబుతున్నారు? ఈ పెద్ద మనుషులు ఈ మొక్కే వాళ్ళకి మొక్కంటారా మీరని చెబుతున్నారు. నేనేమంటున్నానంటే, మేమేమంటున్నామంటే, మొక్కించుకునేవాడు ఒకడు ఉన్నాడు, స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు, ఆరాధనీయుడు. అతన్ని మేము ఎరుగున్నాం, అతన్ని తెలుసుకున్నాం, అతన్ని కలుసుకున్నాం, మేము ఆయనకే మొక్కుతాం. వేదము చెప్పిన అసలు పరమాత్మ ఆయనే, వేదం చెప్పిన యజ్ఞ పురుషుడు ఆయనే, బ్రాహ్మణాలు ఎలుగెత్తి ఘోషించింది ఆయనను గూర్చే. దేవతలందరూ 33,33,33,333 మంది అందరూ కట్టకట్టుకొని మొక్కుతుంది ఆయనకే. ఆయన పేరు అగ్ని. ఆయన పేరు అగ్ని. ప్రజాపతిరగ్ని. ఆయన పేరు ప్రజాపతి. ఆయనే సృష్టికర్త. అందరినీ చేసినోడు ఆయనే. అందరి కోసం బలియాగమైనోడు ఆయనని వేదం చెప్పింది. వేదం ఏ విషయాలైతే పోలికలుగా సూచించిందో అవన్నీ అక్షరాల అచ్చుగుద్దినట్టు క్రీస్తులో నెరవేరాయి. ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదు. ఆయన తలకు ముళ్ళ కంప గుచ్చబడింది, ముళ్ళ చేత గుచ్చబడింది. ఆయన దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడింది. ఆయనకు ప్రశస్తమైన వస్త్రం అంటే రాజవస్త్రం తొడిగారు. ఆయన దేహమంతా నాగలి సాళ్ల వలె గాయాలు చేశారు. మేకను యూపస్తంభాన్ని కట్టినట్టు యేసును సిలువకు కొట్టారు. మేక ప్రక్కలో పొడిచినట్టు యేసు ప్రక్కలో బల్లెపు పోటు గుచ్చబడింది. మేకకు సోమరసం తాగించాలి, యేసుకు చేదు చిరక త్రాగించారు. మేక ఘోష పెట్టింది, యేసు కేక వేసి ప్రాణం విడిచాడు. ప్రతిదీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు సిలువలో వేసిన కేకతో సహా ఘోష అనే పేరుతో బ్రాహ్మణంలో రాసుంది. యజ్ఞం జరిగిన తర్వాత అక్కడ నీరు చల్లబడాలట. అప్పుడు యజ్ఞ ప్రాంగణం పవిత్రపరచబడిద్దట. యేసు బలియాగం జరిగిన దగ్గర రక్తమంతా అయిపోయి ఆయనలో నుంచే నీరు వచ్చి ఆ యజ్ఞ వేదికని పవిత్రపరిచినట్టు వేదం చెప్పినట్టు అక్షరాలు అక్కడ జరిగింది. ఆయన ప్రక్క బల్లెపు పోటులో నుంచి రక్తము నీరు కలిసి పారెను అని. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలండి ఇవన్నీ. వాళ్ళకి ఎలా తెలుసు? కానీ ఇవన్నీ సిలువ బలియాగానికి ముందే ఆర్య ఋషులు ద్రష్టలు దృష్టించి రాశారు. ఇప్పుడు చెప్పండి, మిగిలిన మతాల్లోకి వెళ్ళినా వాళ్ళు మతం మారినట్టు అయింది, కానీ బైబిల్లోనికి కానీ ఒకడు